అందరికీ నమస్తనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిజంగా కాంగ్రెస్లో పంచాయతీలు రోజు రోజుకు ముదురుతా ఉన్నాయి. దీనికి ఒక ఆగేదనేది లేదోల్లా, ఒక పులి స్టాప్ అనేది లేదు, ఒకటి ఆగేదనేది లేదు. రోజు రోజుకి ఇంకా పంచాయతీలు పెరుగుతానే ఉన్నాయి. గీళ్ళట రాష్ట్రానికి ఏమో మంచిగా చేస్తారట, ఈ రెండేళ్ళట పాలన మీద దృష్టి పెడతారట. గీళ్ళ అనోళ్ళ పాలన మీద దృష్టి పెట్టేది నిజంగా గమ్మత్ అనిపిస్తూ ఉన్నది. ఇవెక్కడి పంచాయతీలు రా నాయన, ఇదేం రొల్లురా నాయన, ఇవేం కొట్లాటలు రా నాయన అని అనిపిస్తూ ఉన్నది. ఏంది అసలు ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. పచ్చ కాంగ్రెస్ హవా నడుస్తుందని ఒకరు, తెలంగాణ కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ నాయకులకు ప్రియారిటీ ఇస్తలేరని చెప్పేసి ఇంకొకరు, అవినీతి మీద ఆరోపణలు చేసేటోళ్ళు ఇంకొకరు, నిధులు నియోజకవర్గాలకు ఇస్తలేరు, విడుదల చేస్తలేరు అని చెప్పేసి ఇంకొకరు, అవినీతి ఆరోపణలు తారాస్థాయిలో చేసుకుంటా కోట్ల విషయాలు బయట పెట్టేటోళ్ళు ఇంకొకరు, ఇట్లా సోకాజ్ నోటీసులు, క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవే నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో మంచి పాలన ఏమన్నా నడుస్తుందా అని అంటే ఇది పేదల పాలన, ఇది ప్రజాపాలన అంటే ఇది వాళ్ళది సర్ది చెప్పుకోవడానికే సరిపోతలేదు, వాళ్ళ ఘోష వాళ్ళు చదువుకోవడానికే సరిపోతలేదు అని అనిపిస్తూ ఉన్నది. ఇక ఇలా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న లొల్లులు కొట్టాటలు చూస్తూ ఉంటాయి. గాంధీ భవన్ను ముట్టడించారు కాంగ్రెస్ నాయకులు కొంతమంది. అగో వాళ్ళ భవన్ను వాళ్ళే ఎందుకు ముట్టడిస్తారు అని అంటే అవి గట్లున్నాయి మరి పంచాయతీలు. ఏంది ఏం కథ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, వనపర్తి కాంగ్రెస్ మన అందరికీ తెలుసు. దాదాపు ఒక వారం రోజుల నుంచి దాంట్లో వనపర్తి కాంగ్రెస్లో ఒక అగ్గి రాజేసుకుందనే చెప్పాలి. ఇటు చిన్నారెడ్డికి అటు మేఘారెడ్డికి మధ్య తారాస్థాయిలో విభేదాలు వచ్చినాయి. ఈ విభేదాలు వచ్చిన తర్వాత చిన్నారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు మేఘారెడ్డిని ఉద్దేశించి. వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఉద్దేశించి చిన్నారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు, కాంట్రాక్టుల విషయంలో అవినీతి జరుగుతూ ఉన్నది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ఆయనని గెలిపించుకున్నందుకే ఈ పరిస్థితి ఏర్పడ్డది, ఆయన వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ అమ్ముకున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు చిన్నారెడ్డి. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో తర్వాత మేఘారెడ్డి కూడా స్పందించిండ్రు. ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిండ్రు మేఘారెడ్డి ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఇట్లా అంటుండు, ఈ కథ ఈ లెక్క నడుస్తూ ఉన్నది అని అంటే ఆయననేమో మేఘారెడ్డి ఢిల్లీ ఏఐసిసి భవనంలో మల్లికార్జున ఖర్గేని గడవడానికి ఆయన ఢిల్లీకి పోయిండు. ఇక్కడనేమో చిన్నారెడ్డి సభ్యులు ఎవరైతే ఉంటారో చిన్నారెడ్డికి సంబంధించిన అనుచర వర్గం ఏదైతే ఉంటుందో గాంధీ భవన్ను ముట్టడించిండ్రు. చిన్నారెడ్డి మేఘారెడ్డి డౌన్ డౌన్ అని చెప్పేసి చిన్నారెడ్డి అనుచరులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వనపర్తి కాంగ్రెస్లో మీరు ఎక్కడ చూసుకున్నా అసలు కాంగ్రెస్ కొసరు కాంగ్రెస్ అన్నట్టు తయారైంది. కట్టర్ కాంగ్రెస్ వర్గము ప్లస్ మధ్యలో వచ్చిన కాంగ్రెస్ వర్గము అన్నట్లుగా తయారైంది. సేమ్ వనపర్తిలో కూడా గట్లనే. ఏంటంటే చిన్నారెడ్డి అప్పుడు 2023 ఎలక్షన్ నేపథ్యంలో చిన్నారెడ్డి హటావో వనపర్తి బచావో అని చెప్పేసి కొన్ని నినాదాలొచ్చుడుతోని బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన మేఘారెడ్డికి టికెట్ ఇచ్చిరు అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. అట్లా చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వద్దు అన్న నేపథ్యంలో మేఘారెడ్డికి టికెట్ ఇచ్చి ఆయనని గెలిపించిండ్రు. వనపర్తి అది ఏమంటారు వనపర్తి పబ్లిక్ ఇప్పుడు వనపర్తికి ఎమ్మెల్యేగా ఉన్నాడు మేఘారెడ్డి. ఇంతలోనే విభేదాలు, తారాస్థాయిలో విభేదాలు ప్రతి అంశంలో, ఉత్తర దక్షిణ ధృవాల లెక్కనే తారాస్థాయిలో. ఇది ఒక వనపర్తి నియోజకవర్గం అని కాదు, చాలా జాగాలలో ఇదే పరిస్థితి ఉన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంకా ఘోరమైన పరిస్థితి ఉన్నది, అది మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధమైన తారాస్థాయిలో విభేదాలు ఏ విధంగా ఉన్నాయి, ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా చూస్తలేరు, ఏ విధమైన విభేదాలు చెలరేగుతా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ లానవల్ల కాంగ్రెస్ మంచి పాలన చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే మంచి పాలన అందిస్తారు, కేసీఆర్ను మించి పాలన అందిస్తారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను మించి పాలన అందిస్తారు అని చెప్పేసి మాట్లాడుకున్నారు కదా. నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్లో లొల్లులు పంచాదులు చేయబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా పలసనైతా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఇంకా హేళనైతా ఉన్నది. జనాలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు. ఇట్లా కొట్లాటలు పంచాయతీలు పెట్టుకుంటే ఇంకా వ్యతిరేకత పెరిగిపోతానే ఉన్నది. ఎక్కడన్నా కాంగ్రెస్ని ఇప్పటిదిప్పుడు ఎన్నికలు వస్తే ఆదరించే పరిస్థితి ఉన్నదా? ఎక్కడన్నా ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా, ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనైనా కాంగ్రెస్కు ఏమంటారు పట్టం కట్టే పరిస్థితులు ఉన్నాయా? ఘోరమైన పరిస్థితులు. ఆయననేమో విదేశాలలో ఉన్నాడు, ఇక్కడేమో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. చిన్నారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు కూడా జారీ చేసింది. ఎవరైనా సరే మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడితే మాత్రం ఊరుకోము అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ నోటీసులు కూడా జారీ చేసింది చిన్నారెడ్డికి.
అయితే చిన్నారెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది అని చెప్పేసి అనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఆయన చేసిన ఆరోపణలు అబద్ధమైతే ఇవి నిజం కాదు అని చెప్పే దమ్ము ధైర్యం మేఘారెడ్డికి ఉన్నదా? మేఘారెడ్డి తరపున మాట్లాడేటోళ్ళకు ఉన్నదా? అవినీతి జరుగుతుంది కావచ్చు, అందుకే ఆరోపణలు చేసిరు కావచ్చు. మీరైతే పక్క పార్టీలకేలా వచ్చిరు కదా, కట్టెర కాంగ్రెస్ నాయకులు అయితే గారు కదా, మీకైతే టికెట్ ఇచ్చిరు కదా, అది ఉన్న ముచ్చటనే మాట్లాడినరు. ఇంకొక ముచ్చట ఏంటంటే అవినీతి జరుగుతూ ఉన్నది, కాంట్రాక్టుల బిల్లుల విషయంలో చాలా అవినీతి జరుగుతూ ఉన్నది అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే టికెట్ అమ్ముకున్నారు అని చెప్పేసి, వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ అమ్ముకున్నారు అని చెప్పేసి, మరి నిజంగా మీరు కొనలేదా? పైసలు ఇచ్చి కొనుక్కున్నారా? ఆ టికెట్ ఎట్లా కొనుక్కున్నారు, ఎందుకు వచ్చింది మీకు అని చెప్పేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా మేఘారెడ్డి మీద ఉన్నది. ఈ చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి అన్నట్లు అక్కడ కొనసాగుతూ ఉన్నది. మేఘారెడ్డి పొద్దుగాలనే ఢిల్లీకి బయలుదేరడం మల్లికార్జున ఖర్గేని కలవడానికి. ఇటు చిన్నారెడ్డి వర్గీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గాంధీ భవన్ను ముట్టడించారు. గాంధీ భవన్లో ఒక రచ్చ అంటే ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొని ఉన్నది. ఒకసారి మీరు చూడండి. గాంధీ భవన్లో చిన్నారెడ్డి వర్గీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గాంధీ భవన్కి వచ్చి రచ్చ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చూడరు ఆ వీడియో. ఇదా కాదు తెలియదు. రైట్, మేఘారెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఏఐసిసి భవనానికి చేరుకున్నారు. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిష్టానం దృష్టికి చేరేయడం కోసము ఈయన మల్లికార్జున ఖర్గేని కలవడానికి ఢిల్లీ ఏఐసిసి భవనం చేరుకున్నారు. ఇది మేఘారెడ్డి ఫైల్ పట్టుకొని పోయిండు. మరి ఆ ఫైల్లో ఆయన వీడియోలు ఉన్నాయా, ఏమున్నాయి? 2023 నుంచి ఇప్పటిదాకా తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు వివరించుకుంటూ వస్తాడా ఏంది తెలియదు, కానీ మొత్తం మీద ఢిల్లీ ఏఐసిసి భవనం అయితే చేరుకున్నాడు మేఘారెడ్డి. ఇక్కడ అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డికి చెప్పుకునే పరిస్థితి లేదు. ఇక రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గంతే ఉన్నది. రేవంత్ రెడ్డితో చెప్తే ఏమొస్తుంది, ఏం కథ అని అనుకున్నారేమో, కానీ రేవంత్ రెడ్డి ఆయన పంచాయతీ ఆయన సద్దుమనిగేటట్టు చేయడు. రేవంత్ రెడ్డి ఇంకొక ఎమ్మెల్యేల పంచాయతీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచాయతీ సద్దుమనిగేటట్టు చేయరు. ఈ పరిస్థితి అయితే ఉన్నది. మేఘారెడ్డి అయితే ఢిల్లీకి పోయిండు. ఇక మరి ఏం చెప్తారు, ఏం కథ అనేది తెలియాలి. ఇవన్నీ మనం మాట్లాడుకునే అవసరం ఉన్నది, మాట్లాడుకుందాం. ఇవి చిన్నారెడ్డి వర్గీయులు. రైట్, ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఎక్కడ చూసినా పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ ఈ విభేదాలు అయితే ఉన్నాయి. తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి. వాళ్ళ పంచాయతీలు వాళ్ళే అడ్జస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఈ పరిస్థితి అయితే ఉన్నది. మరి చిన్నారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు అయితే జారీ చేసింది. మరి దాని మీద చిన్నారెడ్డి ఏం స్పందిస్తాడు, ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద మేఘారెడ్డి అయితే అక్కడికి పోయినరు. ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాలి పార్టీల నుంచి, ఇంకో కొంతమందిని సస్పెండ్ చేయాలి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మరి వాళ్ళు చేసిన ఆరోపణలు అవాస్తవము, వాళ్ళన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఏ ఒక్కరు చెప్పలేకపోతా ఉన్నారు. ఆ దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే అది జరుగుతున్నది వాస్తవం కాబట్టి. ఏరుకోర తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తండ్రిండంటే అయ్యో గిదోళ్ళ మనం తెచ్చుకున్న పాలన, వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే సరిపోతలేవు. ఇంకా మన పంచాయతీ ఏమో పిల్లిపోరు పిట్ట తీర్చినట్టు, లేకపోతే పిట్టపోరు పిల్లి తీర్చినట్టు అసలు ఇక్కడ పిల్లులు కూడా తీరుస్తలేవు. ఆ పరిస్థితి ఉన్నది. ఒకళ్ళకి చెప్పుకోకుండా అయింది. ఇప్పుడు పిట్టపోరు పిల్లి తీర్చాలంటే ఆ పిల్లికి కూడా ఏ పంచాయతీ ఉండద్దు కదా, వాళ్ళకు కూడా అవే పంచాయతీలు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోరాకుండా అయింది. ఏమో అంటారు కదా, చెప్తే సిగ్గువాయి చెప్పకపోతే ఇంకేమో వాయ అన్నట్టు మొత్తం మీద ఈ పరిస్థితి అయితే ఉన్నది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇగో గిన్ని కొట్లాటలు పెట్టుకొని 2034 దాకా నేనే ఉంటా, 2034 దాకా కాంగ్రెసే ఉంటుంది అని చెప్పి జనాలు చీగొడుతున్నారు. సారు జర చూసుకోండి అని మాట్లాడుతున్నారు జనం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.